టీజీ హెడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణలో, సో మన కౌన్సిలింగ్ కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. కాకపోతే మనకు అఫీషియల్ వెబ్సైట్, సో ఏదైతే టీజీ హెడ్సెట్ 2025 కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో షెడ్యూల్ ఇస్ కమింగ్ సూన్ అని ఇచ్చారు. ఇంకా మనకు అప్డేట్ చేయలేరు. సో మనకు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆ పీడిఎఫ్ కావచ్చు, ఆ డేటా మొత్తం టీఎస్ హెడ్సెట్ వాళ్ళకి సెండ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో మనకి హెల్ప్ డెస్క్ కి కాల్ చేయడం జరిగింది. 1 or 2 days లో, మనకు 14th July నోటిఫికేషన్ రావాలి, కానీ ఇంకా రాలేదు. ఆల్రెడీ 5 days అయిపోయింది. సో 14th July రోజు పీడిఎఫ్ నోటిఫికేషన్ రావాలి. సో రాలేదు. సో కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి 21 to 31st వరకు డేట్స్ ఇచ్చారు. సో ఆ షెడ్యూల్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. సో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ్వండి. సో కౌన్సిలింగ్ కావచ్చు, మీకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుంది, ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, సో దానికి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ కూడా పోస్ట్ చేస్తాను, మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో చూడండి చూసేవాళ్ళు. సో ఇక్కడ ఓన్లీ 1 point ఏంటంటే, మనకు అదే రోజు జరిగితే 21st July to 31st July వరకు మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే జస్ట్ మీ సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ అండ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో డేట్స్ 21 to 35 July. సో ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సపోజ్ ఓన్లీ 10 days ఛాన్సెస్, 10 days మాత్రమే టైం ఉంది కాబట్టి ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే వెళ్ళి మీరు అప్లై అయినా చేసుకోండి. లేదంటే కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అక్కడ మీ సర్టిఫికేట్స్ ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి టీజీ హెడ్సెట్ ర్యాంక్ కార్డ్. సో మీరు క్వాలిఫై అయినట్టు ప్రూఫ్, సో అది కావాలి మీకు. సెకండ్ వచ్చేసి, సో హెడ్సెట్ రాయడానికి మనకు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అంటే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ మీరు పాస్ అయినట్టు ప్రూఫ్. సో ఎవరైతే ఎక్సెప్ట్ 6th semester డిగ్రీ కావచ్చు అండ్ 8th semester బీటెక్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు తప్ప మిగతా ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ డిగ్రీ అయితే డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మెమో, అంటే అన్ని సెమ్కి సంబంధించిన ఒక కన్సాలిడేటెడ్ మెమో ఇస్తారు. అవి తీసుకోవాలి, అంటే మీరు పాస్ అయినట్టు ప్రూఫ్. ఎవరైతే 6th semester డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, 8th semester బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఇప్పుడు హెడ్సెట్ ద్వారా బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో, మీకు ఇంకా ఎగ్జామ్స్ కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు, కొంతమందికి రిజల్ట్స్ ఇవ్వలేరు. సో ఇలా వేరియస్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, సో మీకు కనీసం డిగ్రీ వాళ్ళకు అప్ టు 5 semester మెమోస్, బీటెక్ వాళ్ళకు అప్ టు 7th semester మెమోస్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏదో ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని చెప్తారు. సో అది ఎలాంటి సర్టిఫికేట్ అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. మిగతా సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎక్సెప్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ మిగతా అన్ని మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అదే ఎవరైతే ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారో మిగతా సర్టిఫికేట్స్ అన్ని మీరు తీసుకొని పెట్టుకోవాలి. సో థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో, అన్ని ఒరిజినల్స్ స్కాన్ చేసి పెట్టుకోండి. థర్డ్ వచ్చేసి ఇంటర్ మెమో. ఫోర్త్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో, అంటే 10th class మెమో. ఫిఫ్త్ వచ్చేసి బోనాఫైడ్స్. సో ఈ బోనాఫైడ్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ లో 9th to డిగ్రీ, 9th to బీటెక్ అక్కడి వరకు మీ బోనాఫైడ్స్ అన్ని ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీకు బీటెక్ కావచ్చు, డిగ్రీ లేకపోయినా పర్లేదు, దాని ప్లేస్ లో సెమిస్టర్ మెమో కానీ ఏదో ఒకటి పెట్టమంటారు. సో కొద్దిగా వెయిట్ చేయండి, అప్కమింగ్ వీడియోలో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరికి కావాలంటే, సో ఎవరైతే ఓపెన్ డిగ్రీ కావచ్చు ఇలా చేసిన వాళ్ళకు మీకు బోనాఫైడ్స్ కావచ్చు ఏమైనా ఇవ్వకపోతే దాని ప్లేస్ లో ఇవి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, సో వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేయరు అలాంటి సర్టిఫికేట్స్. అండ్ మీరు ఇక్కడనే చదివినట్టు ప్రూఫ్, అంటే తెలంగాణలో మీరు ఎడ్యుకేషన్ చేసినట్టు ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోవాలి. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ వచ్చేసి మనకు మీ సేవలో ఇస్తారు. సో మీరు వెళ్ళి అప్లికేషన్ ఇస్తే 1 week లో మీకు ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఓన్లీ ఓపెన్ డిగ్రీలో డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే తెచ్చుకోండి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి టీసీ. సో టీసీ కూడా మనకు వెబ్ కౌన్సిలింగ్ లో అంత ఇంపార్టెంట్ కాదు, మీకు కాలేజ్ రిపోర్టింగ్ లో కావాలి. సో టీసీ ఆల్రెడీ మీకు కాలేజ్ అయిపోయిన వాళ్ళు, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అది స్కాన్ చేసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో మీకు ఏం సర్టిఫికేట్స్ ఇవ్వరు కాబట్టి మీకు ఏం అవసరం లేదు. సో టీసీ నాట్ మ్యాండేటరీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. మీకు కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడే కావాలి కాబట్టి మళ్ళీ టీసీ కావాలని అడగకండి. సో టీసీ అయితే అవసరం లేదు. సో 8th వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. అండ్ చాలా మంది 2014 బిఫోర్ ఉన్న సర్టిఫికేట్స్ ఉంటాయి, సో అవి వ్యాలిడ్ కావు. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ మీరు తెచ్చుకోవాలి. అంటే 2014 తర్వాతే వ్యాలిడ్. సో మీ సర్టిఫికేట్స్ కొంతమంది 5 years బ్యాక్, 10 years బ్యాక్ ఉంటాయి. సో ఆన్ ఆర్ ఆఫ్టర్ 2014 ఉన్నదా లేదా చెక్ చేసుకోండి. అవి ఎప్పుడైనా మీరు 2018, 19, 20, 21, 22, 23, 24 ఎప్పటిదైనా పనికి వస్తుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ ఉందో రిజర్వేషన్, మోస్ట్లీ వాళ్ళు 2025 అడుగుతారు. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్ తెచ్చుకోండి. సో మీకు అప్పుడే 10% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఈ అకాడమిక్ ఇయర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. సో ఎవరికైతే ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఇలాంటి ఏమన్నా పిహెచ్ కావచ్చు, ఇలాంటి ఎక్స్ట్రా రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు
మీరు అవి కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో మీకు ఎక్స్ట్రా రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అవి కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ స్టూడెంట్స్, సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే స్టూడెంట్స్ అందరూ పక్కా 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. 2024, 2023 పాత ఏది కూడా వ్యాలిడ్ కావు. సో మీకు సీట్ అలాట్మెంట్ అప్పుడే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ తీసేసి మీకు మిగతా అమౌంట్ మీకు చూపిస్తుంది. సో ఓన్లీ కౌన్సిలింగ్ లోనే ప్రొడ్యూస్ చేయాలి. కౌన్సిలింగ్ తర్వాత నేను ప్రొడ్యూస్ చేస్తా, అప్పుడు కాలేజీలో మేము ఇస్తాము, అప్పుడు ఇస్తారా అంటే అట్లా ఇవ్వరు. కౌన్సిలింగ్ లోనే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో మ్యాండేటరీగా మోస్ట్లీ 2025 మీరు తీసుకోవాలి. సపోజ్ April 1, 2025 తీసుకుంటే మీకు కౌన్సిలింగ్ లో యూజ్ అవుతుంది, ఈ పాస్ అప్పుడు యూజ్ అవుతుంది. ఓన్లీ 2025 ఉన్నా అనుకుంటే మళ్ళీ మీరు ఈ పాస్ అప్పుడు April 1, 2025 తర్వాతదే అక్కడ అప్లోడ్ చేయాలి కాబట్టి, సో April 1 తర్వాత తీసుకుంటే ఓకే, ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది మీకు. ఈ పాస్ కి దీనికి రెండింటికి యూజ్ అవుతుంది. సో టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. ఓన్లీ 2025 ఉంది, 1 వీక్ లో వస్తుందో రాదా అనుకుంటే మీరు ఆ 2025 అప్లోడ్ చేసుకోండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మైనారిటీస్. సో మైనారిటీస్ మీకు ఏమైనా ఇన్కమ్ సర్టిఫికేట్ లైక్ ఏదైతే మీకు ఈ మైనారిటీకి సంబంధించిన సర్టిఫికేట్ వస్తే ఉంది అనుకుంటే మీకు రిజర్వేషన్ వస్తుంది. సపోజ్ ఆ సర్టిఫికేట్ లేకపోతే మీ 10th క్లాస్ టీసీ ఉంటుంది కదా, సో ఆ టీసీ మీద మీరు మైనారిటీస్, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అది చూపిస్తే మీకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే, మీ రిజర్వేషన్ సర్టిఫికేట్ లేకపోతే మీరు అది కూడా చూపించుకోవచ్చు. సో లాస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ కూడా జస్ట్ స్కాన్ చేసి పెట్టుకోండి. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇన్కమ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్కమ్ 2025 కావాలి. సో 2025 ఉంటేనే మీరు అది అప్లోడ్ చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ phase 1 కావచ్చు, phase 2 కావచ్చు, స్పెషల్ ఫేజ్ కావచ్చు, అప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో 2024 ఉంది అది అప్లోడ్ చేయొచ్చు అంటే అట్లా ఏమి ఉండదు, 2025 ఉండాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, డిగ్రీ 6th సెమిస్టర్ కావచ్చు, బీటెక్ వాళ్ళు 8th సెమిస్టర్ వాళ్ళు కావచ్చు, ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి మాత్రమే అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీకు ఇప్పుడే ఇయ్యరు. అండ్ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల కాలేజీలో సర్టిఫికేట్స్ ఉన్నాయి వాళ్ళు మీరు వెళ్ళి కస్టోడియన్ కావచ్చు, లేదంటే ప్రూఫ్, సో కస్టోడియన్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేదంటే రిక్వెస్ట్ చేసి అవి అన్ని ఇమేజెస్ అన్న తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, ఎవ్రీ ఇయర్ అదే ఇయర్ లో ఇవ్వరు. సో చాలా ఇయర్స్ కి పడుతుంది కాబట్టి సో కౌన్సిలింగ్ పర్పస్ మీరు వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి తెచ్చుకొని పెట్టుకోండి, ఎవరైతే ఇప్పుడు ఇంకా 10 days టైం ఉంది కాబట్టి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ ఆ షెడ్యూల్ మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ చేస్తాను. సో ఎవరైతే ఇంకా చూడలేదో మీరు చూసుకోవచ్చు. సో 14th జూలై రోజు యాక్చువల్ గా రావాలి, కాకపోతే రాలేదు. మోస్ట్లీ 21 నుంచి మన కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని, సపోజ్ ఏమైనా డేట్స్ ఎక్స్టెండ్ అయినా, చేంజ్ అయినా మళ్ళీ వెబ్సైట్ లోనే మీరు చూడాలి. టీజీ ఎడ్సెట్ 2025 లోనే అప్డేట్ చేస్తారు. కానీ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎప్పుడైతే పెట్టండి అంటారో అప్పుడు మాత్రమే ఎడ్సెట్ వాళ్ళు పెడతారు. సో ఎడ్సెట్ వాళ్ళు వేరుంటారు, తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వేరుంటారు. సో వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు, కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. యాజ్ పర్ షెడ్యూల్ 21 నుంచి మనకు రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ ఉంటుంది. సో 99% 21 నుంచి స్టార్ట్ అవుతుంది. సో సర్టిఫికేట్స్ అయితే అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. అప్కమింగ్ వీడియోస్ లో మీకు ప్రతి డిస్ట్రిక్ట్ లో కావచ్చు, ప్రతి యూనివర్సిటీ అండర్ ఉన్న బిఎడ్ కాలేజ్ యొక్క లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు కౌన్సిలింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఉన్న అన్ని బిఎడ్ కాలేజ్ కి సంబంధించిన వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా ఇదే వీడియోలో అటాచ్ చేసి పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.